అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు GVNL ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. కర్కాటక రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం మీ గ్రహస్థితులు మనం చూసినట్లయితే గురుడు మేషరాశి యందు లాభస్థానమందు ధనలాభస్థానాల్లో గురుడు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురు శుక్రమౌఢ్యాలు సూర్యచంద్రగ్రహణాలు మీకు ప్రధాన ఫలితాలను గోచరిస్తున్నాయి. తత్ఫలితంగా ఆదాయం 14, వ్యయం 2గా గోచరిస్తూ ఈ సంవత్సరం మీకు 60% అనుకూల వాతావరణంగా ఉంది. ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది. పెండింగ్ విషయాలు పూర్తి స్థాయిలో పరిష్కారాలు వస్తాయి. ప్రోత్సాహకర అంశాలు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. విద్యార్థులకు విదేశాలకు, ఉన్నత విద్యకు పూర్తి స్థాయిలో అనుకూల సమయం. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆలస్యంగానే ఉంటుంది. ధన గౌరవాదులకు ఎలాంటి లోటు ఉండదు. లీడర్లు, డాక్టర్లు, ప్లేడర్లు, న్యాయవాదులకు ఈ సంవత్సరం ధన సంపాదన బాగా ఉంటుంది. గృహ నిర్మాణాలు, వాహన కొనుగోళ్లు, అమ్మకాలు కొనసాగుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. పరస్త్రీ వ్యామోహమే ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ రాశి వారికి అన్ని విధాల ప్రోత్సాహకంగాను ఆనందకరంగాను ఉంది అని చెప్పవచ్చు. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ కర్కాటక రాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్ట వారాలు. ఈ రాశి వారికి సంవత్సరం శనికి సంబంధించిన దానాలు చేసుకోవడం మంచిది. శ్రీవారి సేవ చేసుకోవడం మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల కాలంగా ఉందని చెప్పవచ్చు. మరొకసారి కర్కాటక రాశి వారి ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు.